టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు దినఫలాల కార్యక్రమంలో శుక్రవారం జూన్ 28 సప్తమి తిథి మధ్యాహ్నం 4:28 వరకు, తదనంతరం అష్టమి. ఇక నక్షత్రంకి వచ్చేప్పటికి పూర్వభద్ర నక్షత్రం ఉదయం 10:10 వరకు, తదనంతరం ఉత్తరాభద్ర నక్షత్రం ఉంటాయి. ఇప్పుడు మరి దినఫలాల్లో ద్వాదశ రాశుల యొక్క ఫలితాల్లో ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి ఈరోజు అధిక భాగం చేపట్టిన పనుల్లో విజయ అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. వారు బుద్ధి అనేది కొద్దిగా నిలకడగా ఉంచి వారు ఏది కావాలో అది దానికోసం ప్రయత్నాలు సాగించినట్లయితే తప్పకుండా ఆ ప్రయత్నాలు జయప్రదమయ్యే అవకాశాలు కూడా చాలా మెండుగా కనిపించడం అనేది ఉంది. ఇక చిన్న చిన్న వాదోపవాదాలు ఇంట్లో జరిగినప్పటికీ కూడా దానివల్ల పెద్దగా నష్టం వాటిల్లే అవకాశాలు అయితే ఏమీ కనిపించడం లేదు. అలాగే అనారోగ్య సమస్యలు కూడా పెద్దగా బాధించే పరిస్థితి అయితే కనిపించడం లేదు. ఎలా చూసినప్పటికీ కూడా మేషరాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం వారు పట్టిందల్లా బంగారమా అన్నట్టుగా సాగే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈరోజు వీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే కనుక మరింత ఉత్తమ ఫలితాలు పొందే అవకాశం అయితే కనిపిస్తుంది. వృషభ రాశి వారికి అయితే కనుక వృత్తి ఉద్యోగాల్లో ఆకస్మికంగా ఏవైనా సరే చికాకులు తలపెట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కొత్తగా ఉద్యోగాల మార్పు కోసం అన్వేషిస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వారికి ఆ ప్రయత్నాలు ఫలవంతమయ్యే పని కూడా కనిపిస్తోంది. ఇక కొత్తగా వివాహం కావాలని ఎవరైనా అభిలాషిస్తున్నట్టయితే కనుక ముఖ్యంగా రోహిణి నక్షత్రం, మృగశిర నక్షత్రం వారికి అయితే కనుక ఆ ప్రయత్నాలు మరింత సఫలీకృతమయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఇక తోడబుట్టిన వారితో మాత్రం కొంతవరకు ఏవైనా సరే వాదోపవాదాలు కానీ తాత్కాలికంగా మనస్పర్ధలు కానీ వచ్చే అవకాశాలు లేకపోలేదు. కనుక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా అమ్మవారికి సంబంధించిన పూజలు వీరికి ఉపయుక్తంగా ఉంటాయంటల్లో ఎలాంటి సందేహం కూడా లేదు. మిథున రాశి వారికి దూర ప్రయాణాలకు చేసే ఏదైనా ప్రయత్నాలు ఉంటే కనుక ఆ ప్రయత్నాలు తప్పకుండా ముందంజలోకి వెళ్ళే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈరోజు మరి వీసా, పాస్పోర్ట్లు ఇలాంటి వాటికి సంబంధించిన ప్రయత్నాలు ఎవరైనా కనుక ఉంటే అవి కూడా ఫలవంతం అవుతాయంటలో సందేహం లేదు. ఇక కుటుంబ విషయాల్లో మాత్రం ఒకంత జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏవో రకంగా మాట తోలటం, తద్వారా ఏదైనా సరే చిన్న చిన్న కలహాలు చోటు చేసుకోవటం, తర్వాత బయట నుంచి మనకి రావాల్సినవి ఏమైనా సరే ధన సంపత్తులు ఏమన్నప్పటికీ కూడా అవి ఎంతో కొంత వాయిదా పట్టడం అనేది కూడా కనిపిస్తుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ఎంతో కొంత ప్రయోజనం అయితే ఉంటుంది. కర్కాటక రాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా చంద్రశని యొక్క కలయిక, తర్వాత వచ్చేప్పటికి వ్యయస్థానంలో మిగతా గ్రహాల కూడిక, దీనివల్ల ఏదైనా సరే ఎక్కువగా అధికంగా ధన వ్యయం, అనారోగ్య సమస్యలు, ఎంత జాగ్రత్తగా ఉందామనుకున్నప్పటికీ కూడా తమలో ఉండే ఉక్రోషం వల్ల అయితేనేమి లేదా మరి ఆకస్మిక భావోద్వేగం వల్ల అయితేనేమి కుటుంబంలో ఏవైనా సరే చిన్న చిన్న వ్యాకులతలు చోటు చేసుకునే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఈ కర్కాటక రాశి వారికి మాత్రం ఈరోజు తటస్థంగా ఫలితాలు, అలాగే అవమానాలు ఇలా ఏదైనప్పటికీ కూడా కొంత జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం ఉత్తమం. సింహరాశి వారు చేపట్టిన ఏ పనప్పటికీ కూడా ఈరోజు అది ఎంతో కొంత సఫలీకృతమయ్యే పరిస్థితి అయితే కనిపిస్తోంది. తర్వాత ఉద్యోగాల్లో బాధ్యతలను కూడా సమర్థవంతంగా నిర్వహించడం అనేది, వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి ఎంతో కొంత లాభం వచ్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. పార్ట్నర్షిప్ వ్యవహారాల్లో ఉన్న వాళ్ళు మాత్రం ఒకంత జాగ్రత్తగా ఉండాలి. విదేశీ యానాలు కూడా లాభిస్తాయి. మొత్తం మీద ఈ రోజైతే కనుక వీరు ఎక్కువగా ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. కన్యారాశి వారికి ఈరోజు మరి దశమ స్థానాల్లో వివిధ గ్రహాల కూడిక, షష్టమంలో చంద్ర శనిల కలయిక, వీటి వల్ల చేపట్టి ఏ పనులు అయినప్పటికీ కూడా లాభాల దిశగా వెళ్ళటం అనేది కనిపిస్తుంది. చిన్న చిన్న ఆటంకాలు, ఆలస్యాలు ఎదురైనప్పటికీ కూడా చివరికి ఫలితం వచ్చేప్పటికీ వీరికి అనుకూలంగా వచ్చే అవకాశాలు కూడా మెండుగా కనిపిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాల్లో వీరి యొక్క చాకచక్యాన్ని సమర్థవంతంగా చూపించగలుగుతారు. ఇంకా మొదటి సంతాన పరంగా మాత్రం ఎంతో కొంత ఏదో రకమైన బాధ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. స్పెక్యులేషన్, షేర్ మార్కెట్లకి ఈరోజు కొద్దిగా దూరంగా ఉండటం మంచిది. ఈరోజు వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకోవటం ఉత్తమం.
తులారాశి వారు ఈరోజు వారి వారి ఎంచుకున్న రంగాల్లో పురోగతి పొందటం అనేది కనిపిస్తోంది. అవార్డులు కానీ, జీతభత్యాల పెంపుదల కానీ, ఇలా ఏవైనప్పటికీ కూడా కొన్ని మంచి మార్పులు, మంచి పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఇక వ్యక్తిగత ఆరోగ్య విషయంలో మాత్రం ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది అవసరం. స్నేహితులు, బంధువులు రూపాన ఏవైనా సరే కొంతవరకు నష్టం వాటిల్లే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. కనుక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం మంచి ఫలదాయకం. వృశ్చిక రాశి వారు ఈరోజు వారు ఎంచుకున్న ఏ విషయంలో అయినా సరే ఒకంత తడబాటు, తొందరపాటు ఎదురయ్యే అవకాశం ఉంది. దానివల్ల దిద్దుబాటు కాని పరిస్థితులు చోటు చేసుకోవచ్చు. కనుక ఏదైనా సరే ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు సాధ్యమైనంత వరకు 1-2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. తర్వాత మరి వాహనాలు, బళ్ళు నడిపేప్పుడు కూడా ఎంతో కొంత శ్రద్ధ చూపండి. ఇంకా ముఖ్యంగా జ్యేష్ఠ నక్షత్రం వారు ఆరోగ్య విషయంలో, ఈ అనురాధ నక్షత్రం వారు ఇతరులతో సంబంధ బాంధవ్య విషయాల్లో, ఈ విశాఖ నక్షత్రం వాళ్ళు వృత్తి ఉద్యోగాల్లో ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది అవసరం. ఈరోజు వీరికి ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు ఎంతో కొంత మేలు చేస్తాయి. ధనుర్రాశి వారు ఆరోగ్య విషయంలో ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. ఇక వ్యాపార రంగంలో కానీ, స్వయం వృత్తుల్లో కానీ, ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకి కానీ మరీ పెద్దగా చెప్పుకోదగిన సమస్యలు వచ్చే అవకాశాలు అయితే కనిపించడం లేదు. కేవలం వారికి ఏదైనా దీర్ఘ రోగాలు ఉంటే కనుక ఆ దీర్ఘకాలిక రోగాల విషయంలో, వాటి నియంత్రణ విషయంలో ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. ఇక ఎన్నాళ్ళ నుంచో వేచి చూస్తున్న ఒక విషయం లేదా దానికి సంబంధించిన వర్తమానం, దానికి సంబంధించినంత వరకు కొన్ని తొలి అడుగులు పడటం, ఇలా ఈ రకంగా కొంత మేలు జరిగేది కూడా కనిపిస్తుంది. ఏదైనప్పటికీ కూడా ఈ ధనుర్రాశి వారు ఈరోజు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం ఉత్తమం. మకర రాశి వారు వారి యొక్క జీవితంలో కొన్ని మరుపురాని గడియల్ని లేదా గుర్తుంచుకునే జ్ఞాపకాలని ఈరోజు పొందగలిగే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. ఇక ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాల్లో ఉన్నవాళ్ళు కానీ, ట్రాన్స్పోర్ట్ రంగంలో ఉన్నవాళ్ళు కానీ ఈరోజు మరిన్ని లాభాలు గడించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. భార్యాభర్తల మధ్య మాత్రం సమన్వయం లోపించడం, తద్వారా ఇంట్లో ఉన్న పరిస్థితులు ఆకస్మికంగా భావోద్వేగం చేయటం అనేది కనిపిస్తుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ప్రయోజనం కలిగిస్తుంది. కుంభరాశి వారికి ఈరోజు మరి లగ్నంలోనే శని చంద్రుల యొక్క కలయిక, దీనివల్ల ఏదైనప్పటికీ కూడా వాళ్ళు చేసే పనుల్లో కొంతవరకు ఆలస్యం, ఏవో రకంగా అపజయాలు ఎదురయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. మనసు ఎంత ఉత్సాహంగా ఉంచుకున్నప్పటికీ కూడా వారికి కావాల్సిన పనులు అంతే వేగంగా జరగకపోవటం, ప్రతి దాంట్లో ఏదో రకమైన అవరోధం ఏర్పడటం అనేది ఒకంత బాధ కలిగించడం అనేది అయితే ఉంటుంది. ఇక సంతాన పరంగా అయితేనేమి, తర్వాత బంధుమిత్రుల పరంగా అయితేనేమి కొంతవరకు వారి యొక్క సహాయ సహకారాలతో ఎంతో కొంత ప్రయోజనం పొందటం అనేది అయితే కనిపిస్తుంది. ఇక వ్యక్తిగత ఆరోగ్య విషయంలో వీరు కూడా ఈరోజు ఎంతో కొంత జాగ్రత్త తీసుకోవటం అవసరం. ఈరోజు వీరికి ఎక్కువగా సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు ఉపయుక్తంగా ఉంటాయి. మీనరాశి వారు ఈరోజు ఏదైనప్పటికీ కూడా ఖర్చుల విషయంలో అమిత జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇక దగ్గరవో దూరంలో ప్రయాణాలు కూడా కొంతవరకు చేయవలసిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇంకా భవిష్యత్తు ఎంతో కొంత మరి సందేహాత్మకంగా ఉండటం, ఏ దాంట్లోనూ కూడా ఒక కొలిక్కి రాని కొన్ని ప్రశ్నలు, అంటే జవాబు లేని ప్రశ్నలుగా మిగిలిపోవటం అనేది కూడా ఎక్కువగా కనిపిస్తుంది. ఇక వీరికి ఉన్న దానిలో కూడా దైవబలం అనేది ఎక్కువగా కనిపిస్తుంది. ఆ దైవబలంతో ఎంతో కొంత చివరి నిమిషంలో బయటపడటం అనేది అయితే ఉంది. కానీ ప్రస్తుతం ఉన్న గోచారం అనేది మరీ అంత ఆనందకరంగా, సంతృప్తికరంగా ఉండే పరిస్థితి కనిపించడం లేదు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం.